మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి నేడు విచారణ జరపనుంది కోర్టు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని పిటిషన్లో పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. దీనిపై కోర్టు ఏం చెప్పబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ హీరోస్, దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు. అయితే ఆ కామెంట్స్ చేసిన మరుసటి రోజే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఓ మంత్రి గురించి మాట్లాడే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబం గురించి మాట్లాడానంటూ క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగార్జున మాత్రం దీనిపై లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, మరి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అయితే నాగార్జున పిటిషన్ వేయడంతో ఈ రోజు విచారణ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. మరి విచారణ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అప్డేట్స్ ఏంటి? నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు నాగార్జున. దాని తగ్గట్టుగానే నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కూడా ఆయన వేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన ఆ కోర్టు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో 11 o'clockకి ఎగ్జాక్ట్గా ఈ యొక్క పిటిషన్ అనేది విచారణకి రాబోతుంది. అయితే విచారణలో ఇటు ఇరువైపులా మాట ఏ పాయింట్లని వాళ్ళు లేవదీస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటికే మంత్రి తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇటు సమంతకి అలాగే ఇటు నాగార్జునకు సంబంధించిన కుటుంబపైన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానంటూ కూడా ఆమె ఇప్పటికే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఇటు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కానీ అలాగే హీరోయిన్లు కానీ చాలామంది కూడా ట్విట్టర్ వేదికగా తన యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళు పంచుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏకంగా హైకమాండ్కి కూడా తెలిసిందనేది కూడా ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కోర్టులో తను చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరొకసారి ఏ విధంగా తన తరపు న్యాయవాది వాదిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్షమాపణలు చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా స్పందించారు కాబట్టి సో నాగార్జున ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంతటితో ఇది ముగించాలనే ఉద్దేశంతో ఈ స్పెక్యులేషన్స్ అనేది ఇండస్ట్రీలో రావద్దు, పైగా తన కుటుంబం వైపు రావద్దు అనే ఉద్దేశంతో కూడా నాగార్జున ఉన్నాడనేసి కూడా ఆయన తరపున న్యాయవాది చెప్తున్నటువంటి నేపథ్యం కనపడితే, అయితే ఇండస్ట్రీలో గతంలో చాలా వరకు కూడా ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ సినీ ప్రముఖులతో చాలా సత్సంబంధాలు నెలకొల్పాడు. అప్పట్లో సినీ సర్కిల్లో వినపడినటువంటి వ్యాఖ్యల్ని కొండా సురేఖ ఆవేశంలో ఆమె చెప్పారు. కానీ దాని వెనకాల ఎటువంటి దురుద్దేశం లేదు, ఎవరిని కించపరచాల్సినటువంటి అవసరం లేకుండా కూడా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. సో అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఒకవేళ ఆల్రెడీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ రాద్ధాంతం చేయడం ఏంటనేది కూడా ఇటు కొండా సురేఖ సంబంధించినటువంటి న్యాయవాదులు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు కేవలం నాగార్జున మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున కూడా వారు స్పందిస్తున్నారు. కాకపోతే గతంలో చాలామంది సినీ ప్రముఖుల మీద కూడా ఆరోపణలు వచ్చాయి, కానీ ఏ రోజు కూడా విమర్శలు వచ్చినాయి, ఏ రోజు కూడా ఎవరు కూడా వారికి మద్దతుగా మాట్లాడలేదు అనేది కూడా కోర్టు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడితే కేవలం ఈ కేసులో సమంతని మాత్రమే కాకుండా నాగార్జున మాత్రమే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ఇతర పేర్లు కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి వారికి సంబంధించిన అంశంలో వారికి మద్దతుగా ఎవరు ఇండస్ట్రీ నుంచి కూడా మాట్లాడలేదు అనేది కూడా వీరు చెప్తున్నటువంటి మాట. అయితే ఇవాళ ఏం ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో మాత్రం ఇవాళ కోర్టుకి ఏ అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తారు. ఎందుకంటే నిజంగా తను చేసినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్తారా, లేకపోతే ఆమె కౌంటర్గా మరొక ఆరోపణలు ఏమన్నా చేస్తారన్న దానిపై కూడా ఒక ఆసక్తిమైన పరిణామం. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్కి కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణిస్తున్నటువంటి కేటీఆర్ విషయంలో ఆయన మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఆయన వల్ల చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఇబ్బందులకు గురయ్యారు, వాళ్ళు కూడా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళారు, ఏకంగా పెళ్లిళ్ళు కూడా చేసుకుని వెళ్ళిపోయారు.
కాబట్టి నేను ఆ విషయంలో మాత్రం వెనక్కు తగ్గననేసి కూడా మంత్రి కొండా సురేఖ చాలా ఘంటాపథంగా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ విచారణకు రాబోతుంది కాబట్టి మరి కాసేపట్లో ఇటు నాగార్జున తరపున లాయర్ కానీ ఇటు మంత్రి కొండా సురేఖకు సంబంధించిన లాయర్ కానీ ఏ అంశాలను వాళ్ళు ప్రస్తావిస్తారు, నిజంగానే ఇది పరువు నష్టాలకు సంబంధించిన అంశంలో కోర్టు ఏ రకంగా డైరెక్షన్ ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రానా, థ్యాంక్ యూ.